ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ విక్కీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో మీ అందరి కోసం చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ వీడియోతో వచ్చాను. సో ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అస్సలు సబ్స్క్రైబర్స్ లేరు, కొంచెం ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే వినాయక చవితి అప్పుడు ఈ 2025లో వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. సో ఇదన్నమాట బిఫోర్ డే నేను నా పాప ఇద్దరం కలిసి ఇలా లైట్గా డెకరేషన్ అయితే చేసుకొని, అండ్ నెక్స్ట్ డే చూసారా విభు ఇంకా పడుకునే ఉంది, తనకి లైట్గా ఫీవర్ కూడా ఉంది, బట్ అలానే చేసుకున్నాం ఇంకా. అండ్ నేనైతే పత్రి అంతా కూడా తెచ్చుకున్నాను ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో అంతా కూడా చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను, ఫ్లవర్స్ అంతా పూజకి రెడీ చేసేసాను. అండ్ ఇంట్లో నిత్య దీపారాధన ఇలా చేసుకున్నాను. అండ్ వినాయకుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ప్రసాదం కూడా చేసేస్తున్నాను. సో మనకి వినాయకుడికి ఇంకా తెలిసిందే కదా, కుడుములు ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం కదా. నేను ఒకటే దాంతో అన్నీ చేసి పెట్టాను, ఇది అందరికీ తెలిసిందే కదా. బెల్లం, శనగపప్పు ఉడకపెట్టేసి కొబ్బరి పొడి యాడ్ చేసి దాన్ని మనం స్టీమ్లో చేసుకోవాలి, కుడుముల్లాగా చేసుకొని. సో అలాగే చేశాను నేను, అన్ని డిఫరెంట్ షేప్స్ 5 టైప్స్ లాగా అయిపోతుందని. అంతలో మా బిర్యానీ వచ్చేసి వినాయకుడిని తీసుకొని వచ్చేసాడు. అండ్ విభు వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ తోటి అంతా చక్కగా డెకరేషన్ చేసింది, బాగా హెల్ప్ చేసింది నాకు ఈసారి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే మేము ఇలా డెకరేషన్ అన్నీ చేసుకొని నేను నాకు తోచినంత ప్రసాదం నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా పూజ చేసుకుంటున్నాము. ఈ ఇయర్ కొంచెం అంత హ్యాపీగా చేసుకోలేదు, ఎందుకు అంటే ఫ్యామిలీలో అందరం ఉంటేనే కదా సెలబ్రేషన్ అనేది, అంటే ఏ పండగప్పుడైనా చక్కగా హ్యాపీగా చేసుకుంటాం. బట్ ఈసారి మా హస్బెండ్ ఇక్కడ లేరు కాబట్టి కొంచెం బాధతోటే చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ అందరం కలిసి ఒకటే దగ్గర చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఇక్కడైతే వియాన్ విభు ఆఫ్టర్ పూజ అంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళు చక్కగా బుక్స్ అన్నీ పెట్టేసుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకున్నారు. నేను కూడా అలా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను చక్కగా. అండ్ సో అలా పూజ అంతా అయిపోయాక కాసేపు అలా ఫొటోస్ అన్నీ తీసుకుంటాం కదా, అందరికీ అలా ఒక హ్యాబిట్ అయిపోయింది కదా. సో నాకు కూడా అదే హ్యాబిట్ తర్వాత. అండ్ ఈసారి అయితే నేను 5 డేస్ అయితే వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్నాను, డైలీ ఒక నైవేద్యం చేసుకొని. అండ్ లాస్ట్ డే వచ్చేసి సండే అయిపోయింది, 5 డేస్లో 5th డే సండే అయిపోయింది. సో సండే రోజు నేను మొత్తం పత్రాలతోటి మళ్ళీ పూజ చేసుకున్నాను వినాయకుడికి. నా గార్డెన్లో మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్లో ఉన్న అన్ని పత్రాలన్నీ తీసుకొని పూజ చేసుకొని హారతి ఇచ్చేసి, అండ్ నా దగ్గర ఉన్న వినాయకుడిని మళ్ళీ నా పూజ కబోర్డ్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ పూజ చేసుకున్నాను చక్కగా. అండ్ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి పిల్లలందరినీ పిలిచాను. సో మా పిల్లలందరూ వచ్చి కొంచెం హడావిడి చేశారు. సో వినాయకుడి దగ్గర ఉన్న పత్రి ఇవన్నీ కూడా నేను వినాయకుడితో పాటు మనం వాటర్లో వేసేద్దామనేసి అన్నీ సర్ది పెడుతున్నాను. సో ఇక్కడైతే నాకు చాలా బాధేసింది, వినాయకుడిని నిమజ్జనానికి పంపిస్తుంటే ఎంత బాధేసిందో ఏమో. సో అలా ఒక్కసారి ఒక చిన్న బాబుని ఎత్తుకొని తర్వాత పిల్లలందరూ వచ్చేసి మా పాప కూడా కాసేపు అలా డ్యాన్స్ వేసి మూషిక వాహన అనుకుంటా. అండ్ బాగా నిమజ్జనం అయితే మంచిగా వినాయకుడిని ఇంట్లో నుంచి నిమజ్జనం చేసాము. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ కూడా చక్కగా ఇలాగే వినాయక చవితి ఇంతకన్నా ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, సంతోషంగా చేసుకోవాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ సెలబ్రేటెడ్. దిస్ ఈజ్ అవర్ గణేషాస్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.